హలో. యా రాము, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. అసలు ఇమాన్యుయల్కి అన్యాయం జరిగిందనేది 100% వాస్తవం సార్. అసలు ఇమాన్యుయల్ బిగ్ బాస్ షోని లేపిందే ఇమాన్యుయల్. అసలు సంజన ఇమాన్యుయల్ లేకపోతే అసలు బిగ్ బాస్ షో నథింగ్. ఓకే, బిగ్ బాస్ షోనే లేదు అసలు వాస్తవానికి. ఎందుకంటే సరే కామన్వెల్త్ విన్ కాదన్నారు, ఎవరు కాదన్నారు. ఇప్పుడు మొన్నటిసారి గతంలో పల్లవి ప్రశాంత్ అయ్యిండు, అతను ఆటలు ఆడిండు, శివాజీ గారి తోటి అయ్యిండు, అది ఎవరైనా అగ్రీ చేస్తారు. కానీ ఇక్కడ జరిగింది ఏంది, పవన్ కళ్యాణ్ ఇప్పుడు కళ్యాణ్ కంటే కూడా డిమాండ్ పవన్ గేమ్స్ లో బాగా ఆడిండు, ఎఫర్ట్ పెట్టి. తనకు ఉంది, కానీ తన మైనస్ ఏంటంటే రీతు చుట్టూ తిరగడం వల్ల అయిందనేది కొంత చూస్తుంటే కనపడ్డది అందరికి గేమ్ లో. ఓకే, తను వెనుకబడ్డాడు. కానీ తర్వాత వచ్చింది, తర్వాత తను వెళ్ళినాక గేమ్ చూడండి, అన్ని గేమ్లలో ఎఫర్ట్ పెట్టింది. కానీ ఇమాన్యుయల్ ఏంది, తన బాడీకి తను ఉన్న విధానానికి అక్కడ షోని గేమ్ లో కామెడీ మొత్తం చేసింది ఇమాన్యుయలే. సంజనని పెట్టుకొని కానీ తనుజని పెట్టుకొని కానీ ఆ గేమ్ మొదటి నుంచి తన భుజస్కంధాలపై వేసుకొని వచ్చిండని చెప్పొచ్చు. అలాంటి వ్యక్తిని అసలు 4th ప్లేస్ లో పెట్టడం అనేది రాంగ్. అసలు ఆ బిగ్ బాస్ షో టీం ఏం చేస్తున్నదో తెలియదు. కానీ ఇక్కడ జరిగింది కూడా ఏంటంటే మొదటి నుంచి కళ్యాణ్ని తనుజని కొంతమంది పిఆర్ టీములు కానీ ఈ పిఆర్ టీములే గెలిపిస్తున్నాయి అనేది వచ్చేస్తుంది. జనాలు నిజమైన పబ్లిక్ వేసేవాళ్ళు, ఆట గేమ్ చూసేసే వాళ్ళు ఖచ్చితంగా ఇమాన్యుయల్కి వేస్తారు. ఓకే, ఖచ్చితంగా. ఎందుకంటే ఈ కళ్యాణ్ కూడా కొన్ని గేమ్స్ ఆడిండు, ఆర్మీ నుంచి వచ్చాడు, మనం గౌరవిద్దాం, దాన్ని ఎవరు కాదన్నారు. కానీ నిజానికి వచ్చి చూసే షో మొత్తం గమనించిన వాళ్ళు చూస్తే తనుజ చుట్టూ తిరగడం, తనుజ కూర్చోవడం, లేవడం, భరణి కూడా ఒక దశలో బరస్తాయండి. మీరు చూడండి, భరణి కూడా బరస్తాయండి. అంటే ఎందుకని మరి, అంటే ఇమాన్యుయల్ అంత ఎంటర్టైన్ చేశాడు అన్నప్పుడు, ప్రజలు ఇంత ఆదరిస్తున్నప్పుడు ఫైనల్ గా రిజల్ట్ మాత్రం ఇలా డిఫరెంట్ గా ఉండడానికి రీజన్ ఏంటి అనుకుంటున్నారు మీరు? ఇక్కడ జరిగింది ఏంటంటే సార్, పిఆర్ టీంలు కొంత లేపినాయి. ఈ పిఆర్ టీంలు మొదటి నుంచి పట్టుకొని లేదు. ఇమాన్యుయల్ చేసిన ఒక తప్పు ఏంటంటే తన నామినేషన్లకు రాకపోవడం అని అంటారు. నామినేషన్ రాకపోయినా తను సేవ్ అయ్యిండు. ఇప్పుడు వాస్తవానికి 10 వారాలు నామినేషన్ లేరు అంటే ఎవరు ఇప్పటి వరకు జరగలేదు. తన ఎలిమినేషన్ కావాలి మరి అలాంటప్పుడు. కానీ పబ్లిక్ నుంచి ఆయనకు మద్దతు ఉండబట్టే కదా ఆయన నిలబడ్డాడు. అలాంటిది కనీసం 2nd ప్లేసో 3rd ప్లేసో అన్న కాకుండా 4th ప్లేస్ లో పడేయడం అనేది అయితే అసలు రాంగ్. అసలు దీంతో పోలిస్తే కళ్యాణ్ తను కూర్చోవడం, లేవడం, నన్ను అడిగితే ఇమాన్యుయలే బాగా ఆడి గేమ్స్ కూడా బాగా ఆడిండు. తను కళ్యాణ్ మీద గెలిచిండు. కళ్యాణ్ మీద ఇమాన్యుయలే గెలిచిండు. డిమాండ్ పవన్ మీద గెలవడానికి కష్టమయ్యేది ఎవరికైనా. ఆ గేమ్ లో డిమాండ్ పవన్ ఒప్పుకోవాల్సిందే. నిజంగా గేమ్ గమనించిన వాళ్ళైతే ఇమాన్యుయల్కి 100% అన్యాయం జరిగిందని అంటారు. జరిగింది. అసలు తనుజ అని ఇక్కడ పిఆర్ టీములు కానీ కొంతమంది ఎక్కువ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు రివ్యూస్ చెప్పే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఎక్కువ లక్షల్లో సబ్స్క్రైబర్లు ఉన్నారు, వ్యూవర్స్ కూడా ఎక్కువ ఉన్నారు. ఈ ఆదిరెడ్డి కానీ గీతూ రాయలు ఇలాంటి వాళ్ళు కూడా కొంత ఎక్కువ వాళ్ళని పుషింగ్ చేశారు. వాళ్ళ పేర్లో చెప్పారు కళ్యాణ్ అని. ఆదిరెడ్డి గారిని ఏదో కొంత బయట టాక్ కూడా ఉంది, తను కళ్యాణ్కి సపోర్ట్ చేయడం, తను చెప్తేనే వెళ్ళిండు అనేది. ఈ లోపల కూడా పెట్టుకొని చేస్తుంటారు కదా సార్ ఇలాంటి వాళ్ళు. మొదటి నుంచి లేకపోతే వాళ్ళకి ఎక్కువ వ్యూస్ కూడా ఉంటాయి కదా, చూసే వాళ్ళు కూడా ఎక్కువ మంది చూస్తుంటారు కదా. వాళ్ళ వ్యూస్ చూసే వాళ్ళంటే బిగ్ బాస్ ఇప్పుడు వాళ్ళు చెప్పేదే బిగ్ బాస్ రివ్యూస్. వాళ్ళని చూస్తున్న వాళ్ళు అదే ఫాలో అవుతారు కదా సార్ వాళ్ళు చెప్పేది. ఎట్లా కొంత మ్యాన్పులేట్ అయ్యిందని. నిజమైన ఈ బిగ్ బాస్ బిగ్ బాస్ టీం వాళ్ళు కూడా కొంతమంది గేమ్ ని అంతగా చూపించలే, కొంతమందిని ఎక్కువ చూపించారు. తనుజ గారి కానీ తను ఆడిన దానికంటే ఏడ్చింది ఎక్కువ ఉంది సార్ అందులో. కన్నింగ్ గేమ్స్ కూడా ఉన్నాయి సార్. తను రన్నరప్ అయింది. అంటే ఇక ఏమనంటే పబ్లిక్ ఓటింగ్ వేశారంటారు, అసలు ఎవరే వేసారని తెలియదు. కానీ వాస్తవానికి గేమ్ లేపింది అయితే ఇమాన్యుయల్. అన్యాయం జరిగింది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ రాము గారు. అలాగే రాజు ఉన్నారు, మరో కాలర్. రాజు గారు. సార్ రాజు గారు నమస్తే, చెప్పండి. సార్ నమస్తే అండి. నమస్తే. అదే ఇమాన్యుయల్ ఫస్ట్ నుంచి కూడా చాలా బాగా ఆడాడు. అన్ని గేమ్స్ కానీ అందరిని ఎంటర్టైన్ చేయటం కానీ ఫస్ట్ నుంచి కూడా చాలా బాగా ఆడాడు. కానీ చివరికి వచ్చేసరికి కప్పు వచ్చేసరికి కళ్యాణ్కి ఇచ్చారు సార్. ఫస్ట్ నుంచి కూడా అసలు ఆ బిగ్ బాస్ 9 ఉందంటే కేవలం సంజన, తర్వాత డిమాను, నెక్స్ట్ ఇమాన్యుయల్, వీళ్ళ వల్లనే నడిచింది. కానీ వీళ్ళిద్దరి వల్ల నడిచింది అనేది చాలా తక్కువ. పూర్తి ఎంటర్టైన్ చేసింది కూడా ఇమాన్యుయలే సార్. 100% జెన్యూన్ పర్సన్ ఎవరంటే ఇమాన్యుయల్. కానీ చివరికి వచ్చేసరికి అతనికి అన్యాయం జరిగింది. అసలు అది కరెక్ట్ గానే కాదు. ఎవరు ఇమాన్యుయల్ గెలిచి ఉండాల్సిందంటారా లేదంటే? 100% సార్, ఇమాన్యుయలే గెలవాల్సింది. అసలు ఇమాన్యుయల్ బ్రహ్మాండంగా ఆడాడు, అందరు మనుషులు గెలుచుకున్నాడు. సూపర్, చాలా బాగా ఆడాడు ఇమాన్యుయల్ గానీ, తర్వాత డిమాన్ గానీ.
రీతు ఎలిమినేట్ అయిన తర్వాత అసలు బ్రహ్మాండంగా ఆడాడు డిమాండ్. ఓకే. డిమాండ్ కానీ లేకపోతే ఇమానుయల్ కానీ వీళ్ళిద్దరిలో ఒకరు విన్ అయితే మేము చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. ఇమాన్యుయల్ కానీ డిమాండ్ పవన్ కానీ. ఓకే ఓకే. అవును సార్. ఓకే. కానీ అసలుకి కళ్యాణ్ ఆడింది చాలా తక్కువ. అయితే కొన్ని గేమ్స్ ఆడాడు కానీ ఎంటర్టైన్ చేసింది మాత్రం 100% జనాలకి. ఇప్పుడు సార్ షో అనేది దేనికి సార్? జనాలు ఎంటర్టైన్ కావడానికే కదా. ఓకే ఓకే. అవునా కదా? జనాలు ఎంటర్టైన్ కావడానికి జనాలకి ఎక్కడ కూడా బోర్ అనేది లేదు అసలు ఇమానుయల్ ఉండటం వల్ల. ప్రతి సీజన్ లో ఎవరొకళ్ళు వీళ్ళు ఉన్న కమెడియన్స్ ఉంటూనే ఉన్నారు. కానీ ఈ సీజన్ లో మాత్రం ఇమానుయల్ బ్రహ్మాండంగా ఆడాడు. ఓకే రైట్. లాస్ట్ 3 to 4 వీక్స్ మాత్రం డిమాను తర్వాత ఇమానుయల్ వీళ్ళిద్దరు కలిసి కూడా చాలా బాగా ఆడారు. ఓకే. గేమ్స్ పరంగా కానీ లేకపోతే ఎంటర్టైన్మెంట్ కానీ ఫుల్ ఆఫ్ ఫన్ ఇచ్చింది మాత్రం కరెక్ట్ వీళ్ళిద్దరే సార్. యా ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఇంకా చాలా మంది కాలర్స్ ఉన్నారు, సో లెట్స్ టేక్ మోర్ కాల్స్. కావూరి ఉన్నారు హైదరాబాద్ నుంచి. హాయ్ అండి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ సార్. అదే ఇప్పుడు ఇమాన్యుయల్ కి ఇవ్వలేదు అన్నది పాయింట్ అయితే, డెమాన్ కన్నా ముందు ఎలిమినేట్ చేయడం అనేది వెరీ రాంగ్. ఎందుకంటే హోల్ షోలో అతను ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. నాగార్జున గారు కూడా ఫస్ట్ 3 weeks లోనే అతను 100%. హలో, 100% అతను ఎంటర్టైన్ చేస్తాను, 100% మార్క్స్ వచ్చాయని చెప్పి నాగార్జున గారు కానీ పబ్లిక్, లోకల్ పబ్లిక్ ఉంటారు కదా షోలో, వాళ్ళు కూడా చెప్పారు. అవును. సో అతనికి ఇవ్వకుండా అతను ఎంటర్టైన్మెంట్ ఒకటే చేయలేదు, ఈ ప్లేడ్ ఎవ్రీథింగ్. గేమ్స్ కానీ వాళ్ళ మదర్ ని అన్న సంజన గారిని కూడా కావాల్సిన దగ్గర కరెక్ట్ చేయడం కూడా. ప్లస్ లాస్ట్ వీక్ లో డెమన్ పవన్ కి ర్యాంకింగ్ పెరిగిందంటే ఎందుకు పెరిగింది? బయట రీతు వెళ్ళింది కాబట్టి. అంతేగాని హీ నాట్ డెఫినెట్లీ మోర్ దాన్ ఇమాన్యుయల్. ప్లస్ కళ్యాణ్ కి కామన్ పర్సన్ కి ఇచ్చారన్న పాయింట్ తప్పితే కళ్యాణ్ అసలు ఇమాన్యుయల్ కన్నా హై ఎందులోని కాదు. హీ వాజ్ టోటలీ త్రూ అవుట్ ద గేమ్ తనుజాకి సపోర్టే. ఇంకా తనుజ గెలవలేదు అన్నది వరకు జెన్యూన్, ఎందుకంటే ఆమె అందరి సపోర్ట్ తోని ఇక్కడ వరకు వచ్చింది. కేవలం అసలు తన గేమ్ పరంగా అయితే ప్రతి దానికి ఏడవడం, ఎవరో ఒకరు వెళ్ళి బుజ్జగించడం, కళ్యాణ్ తో సపోర్ట్ తోని లేకపోతే భరణి గారి సపోర్ట్ తోని ఇంతకాలం ఉన్నది తను. లేకపోతే సెకండ్ పొజిషన్ లో కూడా షీ డజంట్ డిజర్వ్. ఐదర్ ఇట్ షుడ్ బి ఇమాన్యుయల్ ఆర్ కళ్యాణ్ అయితే పోనీ అట్లీస్ట్ లాస్ట్ 2 బాగుండేది. షో జెన్యూన్ గా ఉందని అర్థం అయ్యేది. ఓకే, సోల్జర్ కి ఇచ్చారు, కామన్ మ్యాన్ కి ఇచ్చారు అన్న పాయింట్ తప్పితే మీరు అన్నట్టు ఇంత ముందు కాలర్ అన్నట్టు ఈవెన్ ద ఎక్స్ బిగ్ బాస్ పీపుల్ కూడా ఓట్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు, క్లియర్ గా తెలిసిపోతుంది. ఓకే ఓకే, అది ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో చాలా మంది కామెంట్స్ కూడా చేస్తున్నారు, మీరు కాల్ చేయొచ్చు, నాతో మాట్లాడొచ్చు. అందరూ కాల్ చేసిన వాళ్ళందరూ చెప్పేది ఒకటే, ఇమాన్యుయల్ ఎంటర్టైన్మెంట్ అంటే ఇమాన్యుయల్ మాత్రమే ఈ సీజన్లో. అలాంటిది కనీసం టాప్ 3 కూడా నోచుకోలేదా? సరే, కప్ ఇస్తారా లేదా అనేది సెకండరీ, కనీసం టాప్ 3లో కూడా లేరా? మిగతా వాళ్ళకంటే ఏ విషయంలో తక్కువ? టాప్ 3లో ఉన్న వాళ్ళకంటే అన్ని విషయాలు ఇంకా చాలా బెటర్గా ఉన్నారు కదా. అలాంటప్పుడు టాప్ 3 కూడా ఎందుకు రాలేదు? కనీసం ఆ సిల్వర్ బ్రీఫ్ కేస్ అని ఇచ్చి ఉండాల్సింది, ఎంతో కొంత ప్రైజ్ మనీ ఇచ్చి ఉండాల్సింది. జస్ట్ టాప్ 5లో ఎలిమినేట్ చేసేసారు. ఖచ్చితంగా అన్యాయం జరిగింది అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం, గతంలో బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన వాళ్ళే ఈ మాట చెప్తున్నారు. బయట వాళ్ళు సరే పబ్లిక్ చెప్తున్నారు, ఓకే. అట్ ది సేమ్ టైం బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన వాళ్ళు కూడా అంత బహిరంగంగా ఇమాన్యుయల్కి అన్యాయం జరిగిందని చెప్తున్నారు. దే డింట్ ఎక్స్పెక్ట్ దిస్. వాళ్ళు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది. వాళ్ళందరూ షాక్ అయ్యారు, బాధపడుతున్నారు. అది ఇంత ఎంటర్టైన్ చేసిన తర్వాత ఇంత భుజాల మీద మోసాడు బిగ్ బాస్ ఎంటర్టైన్మెంట్ అనేదాన్ని సీజన్ మొత్తం. అలాంటి పర్సన్కి ఇదేనా దక్కేది? శివజ్యోతి చెప్తున్నారు, గెలవడానికి ఇవి సరిపోతాయేమో అనుకున్నాను, కానీ ఇది సరిపోదని మాకు ఇప్పుడే అర్థమైందని చెప్పి శివజ్యోతి కామెంట్